జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము భగవానుడి యొక్క దైవీ మాయ అనేటువంటి మాయకు లోబడిన వారు ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వారే పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మాయ కబళించడం వల్ల అటువంటి వారు ఆసురీ ప్రవృత్తి కలిగిన వారు అవుతారని చెప్పి అటువంటి వారు పరమాత్మ నన్ను పొందలేరు అని చెప్పారు. అయితే భక్తులలో మరి ఎన్ని విధాలుగా ఉంటాయో మనకి భగవానుడు తెలియచేస్తున్నారు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరతవంశ శ్రేష్ఠుడు అయినటువంటి ఓ అర్జున, ఆర్తో అంటే ఆర్తితో ఉన్నటువంటి వాడు, జిజ్ఞాసి, అలానే అర్థార్థి, జ్ఞాని అనేటువంటి 4 విధములుగా నాలుగు విధములైనటువంటి భక్తులు నన్ను సేవిస్తూ ఉంటారు అని భగవానుడు ఇక్కడ తెలియచేశారు. అంటే భక్తులు అందరూ భక్తులే, కానీ వారు ఆ భక్తి చేయడానికి, భగవంతుని పట్ల ఆ భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి కావలసిన కారణాలు మాత్రం వేరువేరుగా ఉండవచ్చు. ఆ విధంగా ముఖ్యంగా ఇక్కడ 4 విధాలైనటువంటి భక్తుల గురించి భగవానుడు తెలియచేశాడు. అందులో మొట్టమొదటి భక్తుడు ఎవరు అంటే ఆర్తుడు అన్నారు. ఆర్తుడు అంటే ఆపద కలిగిన వేళ పరమాత్మని భజించువాడు, ప్రార్థించువాడు. ఆపదలు సంభవించినప్పుడు ఇహమునందు ఈ దేహం పరంగా కానీ, ఆ దేహానికి సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, సంపదలకు కానీ ఏమైనా ఆపదలు అనేవి సంభవించినటువంటిప్పుడు వారికి తప్పకుండా భగవానుడు గుర్తుకొస్తూ ఉంటాడు. ఆ గుర్తుకొచ్చినప్పుడు మనస్ఫూర్తిగా పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటారు. కనుకనే అటువంటి ఆర్తితో నన్ను భజించువాడు కూడా నాకు భక్తుడని చెప్పడానికి కారణం. ఎందుకంటే మనసుని పరిపూర్ణంగా అర్పించి ఆ ఆపద నుంచి నన్ను తప్పించమని పరమాత్మని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధముగా ఆర్తుడు భగవంతునికి భక్తుడయ్యాడు. అలాగే జిజ్ఞాసు అంటే భగవంతుడంటే ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో, అభిలాషతోటి ముందు ఒక పరిశోధనా విధానములో పరమాత్మ కొరకు ప్రయత్నించువాడు. అంటే అసలు భగవంతుడంటే ఎట్టివాడు, ఎలా ఉంటాడు, అసలు ఎవరి నుంచి దీన్ని తెలుసుకోగలుగుతాము, ఇది యథార్థమేనా అనేటువంటి ఒక కుతూహల స్వభావం, పరిశోధనా భావంతో ముందుగా ఈ యొక్క ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశిస్తూ ఉంటాడు. ఇటువంటి వారిని జిజ్ఞాసు అంటారు. అయితే ఇటువంటి జిజ్ఞాస కలిగిన వాడు కనుక నిజాయితీగా కనుక ప్రయత్నం అనేది చేస్తే తప్పకుండా వాడు పరమజ్ఞాని అయిపోతాడు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ముందు పరిశోధన చెయ్యాలనుకునే ప్రారంభమవుతుంది ఏదైనా సరే. కానీ తెలుసుకున్న తర్వాత అది సత్యమని, యథార్థమని ఎప్పుడైతే మనకి నమ్మకం కలుగుతుందో దాని పట్ల విశ్వాసం పెరుగుతుంది. కనుకనే ఈ జిజ్ఞాసు అనేటువంటి వాడు తప్పకుండా వాడు సక్రమ పద్ధతిలో కనుక ప్రయత్నించినట్టయితే వాడు జ్ఞాని అవుతాడు. ఎవరైనా సరే ప్రారంభ కాలములో ముందు సందేహంతో ఉంటాం. ఏదైనా ఒక మార్గంలో ప్రవేశించాలన్నా, ఏదైనా ఒక కొత్తగా ప్రవేశపెట్టబడినటువంటి విధానంలోకి మనం అడుగిడాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తి విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం. ఆ విధముగాని జిజ్ఞాసు అయినటువంటి వాడు కూడా భగవంతుని యొక్క తత్వాన్ని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాడు. అది నిజమేనా, యథార్థమేనా, అంటే శాస్త్రాల్లో చెప్పింది, మహనీయులు చెప్పింది యథార్థమే అనేటువంటి ఒక భావనతో నమ్మి ఊరుకోడు. అది ఎంతవరకు సత్యమో పరిశోధన చేస్తాడు. ఇలా శోధించగలిగి ఉన్నవాడే ఎప్పటికైనా సరే తొందరగా జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు. కనుక ఈ జిజ్ఞాసత్వం అనేది ఉండాలి, తప్పకుండా అలవర్చుకోవాలి అందరం కూడా. ఏదో మనకి మహనీయులు చెప్పారు కదా, సద్గ్రంథాల్లో ఉంది కదా, కనుక ఆ వాక్యము సత్యము అని మనం ఇంకొకరికి ఆ వాక్యము చెప్పడము కాకుండా మనకు మనమే దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఆ వాక్యము పరమ సత్యమే, భగవంతుడు సర్వాంతర్యామి అని శాస్త్రం చెబుతుంది, మహనీయుల యొక్క ఉద్బోధ. కానీ ఆ వాక్యాన్ని మళ్ళీ మనం మళ్ళా
దాన్నే చెప్పడం కాకుండా అది ఎంతవరకు సత్యమో మనం ఎప్పుడైతే పరిశోధన తలంచామో తప్పకుండా అది మనకు అనుభవాన్ని ఇస్తుంది. అది సత్యమే ఉన్నదా అనేటువంటి పరిశోధనలో మనకు ఒక మహత్తరమైన అనుభవాన్ని మిగులుస్తుంది. ఎప్పుడు కూడా ఆ అనుభవాన్నే మనము అందుకోగలిగి ఉండాలి. కనుకనే జిజ్ఞాసగా ఉండేటువంటి వాడు ప్రారంభంలో జిజ్ఞాసి అయినప్పటికీ కూడా తదుపరి వాడే జ్ఞాని అవుతాడు అని చెప్పొచ్చు. అలా జిజ్ఞాసు అయినటువంటి వాడు కూడా నాకు భక్తుడే, నన్ను గురించి తెలుసుకోవాలనుకునేవాడు కూడా నాకు భక్తుడే అన్నారు. ఇంకా మూడో విధమైనటువంటి భక్తుడు ఎవరై ఉన్నారా అంటే అర్థార్థి. అర్థార్థి అంటే అర్థమును అర్థించువాడు, అంటే ధనమును కోరువాడు. అర్థము అంటే ఈ భౌతికములో ఉండేటువంటి ఏ యొక్క సుఖాలైనా సరే అభిలషిస్తూ ఉన్నటువంటి వాడై ఉంటాడు. ఈ దేహపరంగా కానీ ఈ దేహానికి సంబంధించిన వాటి యందు కానీ భాగ్యము అంటే ఏదో ఒక విధమైనటువంటి సుఖాన్ని సౌఖ్యాన్ని పొందాలనే అభిలాషతో ఉంటూ ఉంటాడు. వాటి కొరకు పరమాత్మని అటువంటి వాటిని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉంటాడు. అయితే ఇటువంటి వారిని కూడా భక్తుడే అన్నారు భగవానుడు. ఎంత గొప్ప విషయం చూడండి. అర్థాన్ని అర్థించువాడు కూడా నాకు భక్తుడే అన్నారు. ఎందుకంటే అటువంటి ధనాన్ని భాగ్యాన్ని కూడా అర్థిస్తున్నప్పటికి కూడా అటువంటి వారు కూడా తమ మనసుని పరిపూర్ణంగా భగవంతుడు అంటే తాను నమ్మిన దైవానికి అర్పించి ప్రార్థిస్తూ ఉంటారు. ఏమని ప్రార్థిస్తూ ఉంటారంటే నాకు ఇంత కనుక నీవు ధనాన్ని చేకూర్చినట్లయితే నీకు నేను తిరిగి ఇంతగా సమర్పించుకుంటాను. దాన్నే మొక్కుబడి అంటాం మనం. అంటే ఏదో ఒక విధంగా భగవంతుడు మనకి అమితమైనటువంటి ధనాన్ని చేకూరిస్తే అందులో కొంత భాగాన్ని భగవత్ స్వరూపంగా భావించేటువంటి ఏ ఒక దేవాలయానికో లేదా ఆ నమ్మినటువంటి దేవతామూర్తి సంబంధించిన విధానానికో వాళ్ళు తిరిగి అర్పిస్తూ ఉంటారు. అయితే ఇది ఒక వ్యాపార క్రియ. నిజానికి నీవు నాకు ఇంత ఇస్తే నేను దాంట్లో నీకు ఇంత భాగాన్ని ఇస్తాను అనేది భౌతికంలో అయితే అది వ్యాపారమే. సహజంగా మానవుడి యొక్క విధానంలో ఇప్పుడు ఈ వ్యాపార క్రియకి ఎక్కువగా అలవాటు పడిపోయాం మనం. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి. అంటే నీవు నాకు ఏమిస్తే నేను నీకు ఇది ఇస్తాను అని మనం భౌతికములో సహజంగా మానవులు ఎలా అయితే ఒక ప్రక్రియ జరుగుతుందో మన మధ్య, అదే విధంగా భగవంతుడితో కూడా మనము ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ ఏర్పరచుకునే సంబంధం ఎవరితోటి అంటే సాక్షాత్తు పరమాత్మతో ఏర్పరచుకుంటూ ఉంటాడు. అయితే ప్రారంభంలో సాధకుడికి మరి అసలు జ్ఞానం అనేది తెలియనప్పుడు వారికి తెలిసింది ఏమిటి అంటే తనకంటే కూడా అమితమైనటువంటి గొప్ప శక్తి సంపన్నుడు భగవంతుడు అనే ఒక నమ్మకం ఉంటుంది వారికి. అందుకే తమ వల్ల కాని దాన్ని భగవంతుడిని ఇమ్మని అడుగుతూ ఉంటాడు మానవుడు. అది తమ వల్ల అయితే తామే నిర్వర్తించుకునేవారు. కానీ తమకంటే గొప్పవాడు, చాలా అంటే అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ, ఆయన తలుచుకుంటే ఏదైనా ఇవ్వగలడు అనే పరిపూర్ణమైన నమ్మకము విశ్వాసము భగవంతుని కలిగి ఉంటాడు ఈ అర్థార్థి కూడా. ఆ కారణము చేతనే భగవంతుని ఈ విధంగా అర్థిస్తూ ఉంటాడు. తనకింత లాభాన్ని చేకూర్చమని భాగ్యాన్ని చేకూర్చమని దానికి తదనుగుణంగా ఎంతో కొంత పరమాత్మ కూడా అందుకు వాటా ఇచ్చేలాగా ఒక వ్యాపార ప్రక్రియలో సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు. కానీ క్రమేపీ ఈ అలవాటుని క్రమేపీ సాగిస్తూ నెమ్మదిగా వాడు కూడా పరమభక్తుడైపోవచ్చు. క్రమంగా భగవంతునితో పెట్టుకున్న ఆ సంబంధంలో ఒక పవిత్రత అనేది ఏర్పడినప్పుడు వాడు కూడా భగవంతునికి పరమ ప్రియమైన భక్తుడైపోవచ్చు. కావునే ఇటువంటి అర్థార్థిని కూడా ఆయన కాదు అనలేదు, నాకు భక్తుడే అన్నారు భగవానుడు. ఏ కారణము చేత నన్ను భజించినప్పటికి కూడా నా యందు ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరైనా సరే ఏ కారణము చేతైనా సరే తమ మనస్సుని కనుక నాకు అర్పించి భజిస్తారో వారందరూ నాకు భక్తులే అని పరమాత్మ ఇక్కడ యథార్థంగా అంటే ఆ యొక్క విషయాన్ని మనకి వెల్లడించడం జరిగింది. అయితే ఇంకా నాలుగో విధమైన భక్తుడు ఎవరు అంటే జ్ఞాని. ఇక ఈ జ్ఞాని గురించి వేరుగా చెప్పనవసరం లేదు. భక్తి యొక్క పరిపూర్ణ తత్వమే జ్ఞానము చెప్పాలంటే. కావునే ఇక్కడ జ్ఞానిని తీసుకొచ్చి భగవానుడు ఏం చెప్తున్నారు, నాకు భక్తుడు అని చెప్తున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి,
భక్తుడు జ్ఞాని ఇద్దరు ఒక్కటే. జ్ఞానమన్నా భక్తి అన్నా ఒక్కటే. దాని యథార్థ తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే భక్తి వేరు జ్ఞానం వేరు కానే కాదు. పరిపూర్ణ తత్వం పొందినటువంటి పరాభక్తి ఏదైతే ఉందో అదే జ్ఞానం. కనుక 4వ భక్తుడు ఎవరు అంటే జ్ఞాని. అంటే నన్ను తన యందును సకల ప్రాణికోట్ల యందు చూడగలిగేటువంటి ఏ జ్ఞాని అయితే ఉంటాడో అటువంటి జ్ఞాని కూడా నాకు భక్తుడే అని ఈ విధముగా భగవానుడు తన్ను భజించు వారిలో 4 విధాలుగా దాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనకి వెల్లడించారు. ఏమని చెబుతున్నారు అంటే చతుర్విధ అంటే 4 విధాలుగా నన్ను భజిస్తున్నారు. ఆర్తుడు, జిజ్ఞాసి, అర్థార్థి, జ్ఞాని. ఈ 4 తరగతులుగా భక్తుల్ని విభజించి ఈ 4 కూడా 4 విధాలుగా భజిస్తున్నప్పటికీ కూడా నాకు భక్తులే అని ఆయన ఇక్కడ మనకి వెలిబుచ్చడం జరిగింది. అయితే ఈ 4 భక్తుల్లో ఎవరు భగవానుడికి ప్రియమైన వారో కూడా మనకి ఇప్పుడు తెలియజేస్తూ తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఎవరు నాకు ఈ 4 విధములైన భక్తుల్లో ఎవరు నాకు అత్యంత ప్రియమైన వారో భగవానుడు తెలియజేస్తున్నారు. వారిలో జ్ఞాని సర్వశ్రేష్ఠుడు. ఎందుకు అంటే అతడు ఎన్నడూ కూడా నన్ను ఎడబాయడు. అతని భక్తికి ఎడతెరిపి లేదు. అతడు నాకు పరమ ప్రియుడు. అతనికి నేను ప్రాణప్రియుడను. కనుక జ్ఞాని అనేటువంటి వాడు ఎంత గొప్పవాడో జ్ఞాని యొక్క తత్వాన్ని కూడా మనకి ఇక్కడ తెలియచేస్తూ అసలు జ్ఞాని అంటే జ్ఞాని ఎలాంటి వాడైతే జ్ఞానిగా ఉంటాడో కూడా తెలియచేశారు. అటువంటి జ్ఞాని నాకు ప్రాణప్రియుడు అని చెప్పారు. మరి ఇంతకీ జ్ఞాని అంటే ఎవరు అంటే జ్ఞాని సర్వశ్రేష్ఠుడు, అందరిలో కూడా ఉత్తమోత్తమైనటువంటి వాడు. అందుకే మనము సాధనా మార్గముల్లో మనం ప్రారంభమున ఏ విధానాల్లో మనం ప్రారంభించినప్పటికి కూడా ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు కూడా పరిపూర్ణమైన తత్వం అంటే పరాకాష్ఠ స్థితికి వెళ్ళేటప్పటికి అందరం అందుకోవలసింది ఈ జ్ఞానమునే. ఈ ఎప్పుడైతే జ్ఞానం అనేది మనలో పూర్ణత్వాన్ని పొందుతుందో అనుభవ స్థితికి వస్తుందో అప్పుడే మనకి పరమాత్మ అనుభవం. అందుకే అది శ్రేష్టము అని చెప్పారు. జ్ఞాని సర్వశ్రేష్ఠుడు అని చెప్పారు. అటువంటి శ్రేష్టత్వాన్ని అందుకోగలిగి ఉండాలి. ఎందువల్ల అంటే అతడు ఎప్పుడు కూడా నాకంటే అన్యముగా ఉండడు, నన్ను ఎడబాసి ఉండడు. ఎప్పుడూ భగవంతుని కంటే అన్యముగా ఉండని వాడే జ్ఞాని. భగవంతుని తోడనే ఉండువాడు జ్ఞాని, భగవంతుడుగానే ఉండువాడు జ్ఞాని. అంటే భగవంతుని యొక్క అనుభవాన్ని పొందుతున్నటువంటి వాడు జ్ఞాని. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వము నిండి ఉన్నటువంటి వాడు, సచ్చిదానంద స్వరూపుడు అంటే ఆనంద స్వరూపుడు. అటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడెవడో వాడే జ్ఞాని. కావున అతను నన్నెప్పుడు కూడా ఎడబాయుడు అంటే ఆ పరమాత్మ యొక్క అనుభూతిని అన్ని వేళలా కూడా అనుభవిస్తున్నటువంటి వాడు అని అర్థం. ఇక్కడ ఎడబాయుడు అంటే ఎల్లప్పుడూ కూడా ఆ పరమానందాన్ని అనుభవిస్తున్న వాడెవ్వడో వాడే జ్ఞాని. ఇంతకీ అతని భక్తికి ఎడతెరిపి లేదు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉండకుండా ఉండేది కాదు. భక్తి అంటే ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేటువంటి వాడు. ఎలా అయితే అసలు వెలుగు అనేది వచ్చిన తర్వాత అక్కడ చీకటి అనేది ఉండదో అలాగే సత్య దర్శనం ఎప్పుడైతే అయిపోయిందో ఆత్మానందాన్ని పొందుతున్నటువంటి వాడికి అన్యానందాన్ని పొందే అవసరమే ఉండదు. కనుక అన్యానందము యొక్క జోలికే పోడికెప్పుడూ కూడా ఆత్మానందమునందే గ్రోలుతూ ఉంటాడు. కనుకనే అతడు ఎన్నడూ కూడా దాన్ని విడిచిపెట్టడు. కనుక అతని భక్తికి ఎడతెరిపి లేదు. అంటే ఒకే విధంగా ఎల్లప్పుడూ కూడా దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి జ్ఞాని అంటే నాకు ప్రియుడు, అటువంటి జ్ఞాని నాకు పరమ ప్రియుడు అని చెప్పారు. అంటే భగవంతుడికి ఎవరంటే అత్యధికమైనటువంటి ప్రియత్వం అంటే జ్ఞాని. అటువంటి జ్ఞానికి నేనంటే పరమ ప్రియము, జ్ఞాని అంటే నాకు చాలా ప్రియము అని చెప్పారు పరమాత్మ. అంటే ఇక్కడ జ్ఞాని భగవంతుడు కూడా ఇరువురు కూడా అన్యోన్యము ప్రియత్వ భావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ జ్ఞాని
తన్ని తాను అలా అనుభవిస్తూ ఆ పరమానందాన్ని అనుభవంగా అనుభవిస్తూ చివరికి తానే పరమాత్మగా మారిపోతాడు. కనుక జ్ఞానికి భగవంతుడికి కూడా వ్యత్యాసమే లేదు చెప్పాలంటే. తానే స్వయంలో తానెవరైతే అయ్యున్నాడో అదిగా అయిపోతూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక అటువంటి జ్ఞాని చెప్పాలి అంటే ఒక విధంగా వాడే భగవత్ స్వరూపుడుగా భావించాలి. కనుక వాడు నన్ను విడిచి ఉండడు, నేను వాణ్ణి విడిచి ఉండను, అటువంటి వాడే నాకు పరమ ప్రియుడని చెప్పారు. కనుక జ్ఞానం అంటే పరమాత్మకు ఎంత ప్రియమో మనం గుర్తించి ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ యొక్క యథార్థమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని అందుకునేటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడే మనము చేస్తూ ఉండాలి. ఏదో ఒక విధంగా మనము దాన్ని అందుకోవడానికి మనం ఎంచుకున్నటువంటి సాధనా మార్గముల ద్వారా ప్రయాణం చేస్తూనే చివరికి పరాకాష్ఠలో జ్ఞానాన్ని పొందాలి. అంటే భగవంతుణ్ణి సర్వత్రా వీక్షించగలిగే జ్ఞానమే జ్ఞానం. ఎక్కడో ఒక్కచోట ఒక్కదానికి మాత్రం పరిమితము చేయడం అనేది కాదు. ఇక్కడ పరిమిత జ్ఞానం అవుతుంది. ఇది పరమాత్మని అపరిమితంగా ఎవరైతే మనం వీక్షించగలుగుతామో, అందరి యందు కూడా పరమాత్మ అనుభూతిని అనుభవించగలుగుతామో, అన్నిటి యందు సర్వము కూడా అనుభవించగలుగుతామో అటువంటి జ్ఞానమే యథార్థ జ్ఞానము. అటువంటి జ్ఞాని నాకు పరమ ప్రియుడు అన్నారు. ఇంకా అటువంటి జ్ఞానాన్ని పొందితే భగవంతుని పొందినట్లే, ఇంకా అన్యము కానే కాదు. కావున ఈ విధంగా మనం గుర్తించి జ్ఞానాన్ని పొందడానికి ఎల్లప్పుడూ కూడా సుముఖంగా ఉండాలి. ఎక్కడికి ఎప్పుడు ఏ విధానంలో మనం ఏ విధంగా మనం ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే మనము ఎక్కడికి వెళ్ళినా, ఏ యొక్క సభలకు పోతున్నా చూడండి, బయట ఎందరెందరో మహానుభావులు ఎన్నెన్నో సత్సంగ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. ఆ చోటికి మనం పోతూ ఉంటాం. కానీ ఎన్ని విన్నా మనము వెళ్ళేటప్పుడు అలానే ఉన్నామండి, వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఉన్నాము అంటే ఆ సమయం మనకు ఉపకరించినట్ట అంటే ఉపకరించినట్లే చెప్పాలి. అంటే మరి ఏమిటి అంటే ఆ విన్నదాన్ని అంతో ఇంతో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం కనీసం నిశ్చయమైన రావాలి. అక్కడి నేను ఇక్కడి నుంచి నా భావాన్ని ఈ విధంగా మార్పు చేసుకుని జ్ఞానభావనతో ఉంటానని నిశ్చయానికి వచ్చినప్పుడే మనలో ఉన్న అజ్ఞానపు తెరలు కొద్ది కొద్దిగా తరలించుకోగలిగినప్పుడే మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనము జ్ఞానాన్ని పొందడానికి, జ్ఞానిగా ఉండడానికి సదా ప్రయత్నించగలిగి ఉండాలి. అయితే మరి ఎందువల్ల జ్ఞాని తనకి ఇంత గొప్ప ప్రాణప్రియుడుగా ఉంటాడో కూడా భగవానుడు తెలియచేస్తూ, ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థిత సహి యుక్తాత్మా మామేవానుత్తమాంగతిం. పైన చెప్పినటువంటి 4 విధములైనటువంటి భక్తులు కూడా ఉత్తములే అయినప్పటికీ కూడా జ్ఞాని అనిన సాక్షాత్తు నా స్వరూపమే సుమా. అతడు అన్ని విధముల నన్నే పరమగతిగా నమ్మి భద్రముగా ఉన్నాడు అన్నారు. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినటువంటి ఆర్తుడు, జిజ్ఞాసి, అర్థార్థి, జ్ఞాని 4 కూడా ఉత్తమ భక్తులే అన్నారు భగవానుడు. ఏ మార్గములో వచ్చినప్పటికి కూడా వారిని భక్తులుగానే అంగీకరించారు ఆయన. ఇదే మన యొక్క హిందూ సాంప్రదాయంలో ఉండేటువంటి గొప్ప విషయం ఇదే. కనుక ఏ విధముగా భజించినప్పటికి కూడా పరమాత్మ హక్కును చేర్చుకుంటూ ఉంటారు. అయితే జ్ఞాని అనిన సాక్షాత్తు నా స్వరూపమే అని చెప్పారు. జ్ఞాని గొప్పవాడు అని చెప్పారు. ఎందుకంటే జ్ఞానికి నాకు భేదమే లేదు. జ్ఞానే నేను, నేనే జ్ఞాని. అసలు జ్ఞాని అంటేనే తనని తాను తెలుసుకున్నటువంటి వాడు, తన్ని తాను అనుభవిస్తున్నటువంటి వాడు, తానెవరో తాను తెలుసుకోగలిగిన వాడు, తానే భగవంతుణ్ణి అనేటువంటి అనుభవాన్ని పొందగలిగినటువంటి వాడు. కనుక జ్ఞానికి నాకు భేదమే లేదు అన్నారు ఇక్కడ. ఈ విధముగా భగవంతుడే తాను అని ఆ యొక్క అనుభవాన్ని పొందినవాడెవడో వాడే జ్ఞాని. అతడు యొక్క స్థితి ఎలా ఉంటుంది, అతని భావన ఎలా ఉంటుంది? జ్ఞాని యొక్క భావన అంటే వారు అటువంటి జ్ఞాని అన్ని విధములా కూడా నన్నే పరమగతిగా నమ్మి ఉంటాడు. గమ్యం, గతి ఇంకంటే తాను పొందవలసిందంటూ ఇంకేమీ లేదు. పొందేదంటూ ఉంటే ఒకటే,
కనుక ఏదైతే పొందాలో అది పొందుతూనే ఉండేవాడెవడో వాడు జ్ఞాని. కనుక అన్ని విధములా కూడా భగవంతుణ్ణే సర్వ విధములా కూడా పరమగతిగా నమ్మి నిశ్చింతగా ఉంటాడు. అంటే ఇంక మళ్ళీ దిక్కులు చూడవలసినటువంటి అగత్యమే జ్ఞానికి లేదు. తాను ఉండవలసిన చోటులోనే ఉంటాడు, తాను పొందవలసిన స్థితినే పొందుతున్నాడు. కనుక ఇది అవునా కాదా అనేటువంటి అనుమానమే లేదు జ్ఞానికి. కనుక నిశ్చింతగా ఉంటాడు. చాలా తన స్వస్థానాన్ని తాను పొంది తన స్వభావాన్ని అంటే తాను ఏమైతే ఉన్నాడో దాన్ని అనుభవిస్తున్నటువంటి వాడే ఆనందములో నిశ్చింతుడై ఉంటాడు. కనుక అటువంటి జ్ఞానికి నాకు ఎట్టి భేదము లేనే లేదు అన్నారు. కనుక సర్వవేళలా సర్వదా భగవద్ అనుభూతిని అనుభవిస్తున్నటువంటి వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులుగానే తెలుసుకోగలిగి ఉండాలి. ఆ అనుభవాన్ని పొందుతున్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్న మహనీయులు ఎవరైనా కనిపిస్తే వారు భూమి మీద తిరుగుతున్నటువంటి ఆ యొక్క పరంధాముడుగానే మనము అర్థం చేసుకుని, వారికి భౌతికములో ఏ విధమైనటువంటి ఇచ్చలు ఉండవు, కానీ సదా వారిని మనము సేవించగలిగినట్లయితే వారి నుంచి అంతో ఇంతో మనం కూడా ఇంత జ్ఞానాన్ని పొందగలగవచ్చు. వారి యొక్క ఆ భావాన్ని అంటే వారి యొక్క సదా వారు ఉంటున్నటువంటి ఆ యొక్క స్థితిని మనం కూడా అనుకరించగలిగితే, దాన్ని అనుభవించడానికి ప్రయత్నించినట్లయితే దాని నుంచి అందువల్ల కూడా మనకి అంతో ఇంతో జ్ఞానాన్ని పొందే భాగ్యం కలగవచ్చు. అందుకే ఎప్పుడు కూడా సజ్జన సాంగత్యం, సత్పురుషుల యొక్క సేవ, మహనీయుల యొక్క సేవ ఉండాలి అని చెప్పడానికి కారణం అటువంటి జ్ఞానులే నిజంగా ఈ భూమి మీద ఇల మీద నడిచే భగవంతుడుగా ఉంటారు. అటువంటి వారి దర్శనం కలగడమే గొప్ప మహద్భాగ్యంగా భావించుకుని యథార్థంగా మన మధ్య చాలా సామాన్యమైనటువంటి స్థితిలో ఉంటూ కూడా ఇటువంటి పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతున్న మహనీయులు ఎవరైనా ఉంటే వారిని గుర్తించగలిగితే వారికి సదా మనము సదా సేవాభావంతో ఉంటూ వారి యొక్క ఆ విధానములో ఉండడానికి వారు ఏమేమి అంటే వారి యొక్క భావాన్ని అనుకరించగలిగితే, అంటే వారి నుంచి ఆ జ్ఞానాన్ని ఎంతో కొంత అర్థించి క్రమేపీ దాన్ని మనము కూడా అందుకునే ప్రయత్నము చేయగలిగి ఉండాలి. కనుక జ్ఞాని ఎలా ఉంటాడంటే సదా పరమాత్మ యందే పరమగతిగా నమ్మి నిశ్చింతగా ఉంటాడు. అటువంటి నిశ్చింతనే పొందగలిగి ఉండాలి. గతి అదే, ఎవరికైనా గతి అదే. అందరము చివరికి వెళ్ళవలసిన గమ్యం ఏమై ఉన్నది అంటే, చివరికి చేరుకోవాల్సిన లక్ష్యం ఏమైతే ఉన్నది అంటే అందరి యొక్క గమ్యము అదే. కనుక అజ్ఞాని ఆ గమ్యాన్ని నమ్మి ఉండడు, జ్ఞాని ఎప్పుడూ కూడా ఆ గతినే నమ్మి సదా దానిందు నిశ్చింతగా ఉంటాడు. అయితే జ్ఞాని యొక్క గొప్పతనాన్ని మరికొంత మనకి భగవానుడు తెలియచేస్తూ, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. జ్ఞాని యొక్క భావాన్ని చెప్తున్నారు ఇక్కడ. అనంత కోటి జన్మల్లో పరిపక్వుడైనటువంటి జ్ఞాని ఈ సమస్తమును కూడా వాసుదేవుడే అనేటువంటి అఖండ అనుభవముతో నన్ను పొందుచున్నాడు. అట్టి మహనీయుడు చాలా అరుదు. ఈ భూమి మీద అటువంటి మహనీయులు చాలా చాలా అరుదుగా ఉంటారట. కానీ జ్ఞాని ఎలా ఉంటాడండి, ఏ భావనతో ఉంటాడు, అతనికి ఆ స్థితి ఎలా వచ్చిందండి అంటే, అనంత కోటి జన్మల్లో నెమ్మదిగా ఒక జన్మ నుంచి ఒక జన్మకు వస్తూ వస్తూ క్రమేపీ భగవంతునిందు భక్తిభావాన్ని పెంపొందించుకుని ఎప్పుడైతే ఆ పరిపక్వతని పొందుతుంటాడో, అంటే ఆ జ్ఞాన భావాన్ని నింపుకుంటూ అలా జన్మ పరంపర నుంచి కూడా ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ జ్ఞానం అనే ఫలము కనుక పండినట్లయితే అప్పుడే ఆ జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఈ సమస్తము కూడా వాసుదేవుడే, వాసుదేవ సర్వమితి. వాసుదేవుడే అంటే ఇక్కడ భగవంతుడే, పరమాత్మయే. ఆ అంతటా కూడా సర్వము కూడా నిండి ఉన్నది, సమస్తము కూడా భగవానుడే అనేటువంటి ఏకైక నిశ్చింత అయినటువంటి భావనతో ఉంటాడు. అటువంటి అఖండమైనటువంటి అనుభవముతో ఉంటాడు. అటువంటి వాడు నన్నే పొందుచున్నాడు, నన్నే చెందుచున్నాడు, నేనయ్యే ఉన్నాడు వాడు, అన్యమైనది కానే కాదు. అంటే అటువంటి జ్ఞానికి అన్య తలంపులే ఉండవు.
అన్ని చింతనలే ఉండవు. చెప్పాలి అంటే అసలు ఏ విధమైనటువంటి సంకల్పమే పుట్టదు. ఒకే ఒక సంకల్పం, ఒకే ఒక భావనతో ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా తానైన భావనతో ఉంటాడు తప్ప ఇంకా అన్యమైన దేన్ని గురించినటువంటి సంకల్పములు లేనివాడే ఉంటాడు. ఒకే ఒక ఏకైక సంకల్పముతో ఉంటాడు కనుక అతనికి సమస్తము కూడా వాసుదేవమయంగానే కనిపిస్తుంది. అంతటిలో అన్నిటిలో కూడా సర్వము కూడా ఒకే భగవంతుని వీక్షిస్తుంటాడు. జ్ఞానికి ఇదే గుర్తండి. ఎప్పటికైనా సరే, ఎవరైనా సరే జ్ఞానమును పొందుతున్నాము అనుకున్నప్పుడు మనకి ఎప్పుడు ఎక్కడ దేన్ని చూసినప్పటికీ కూడా సర్వము కూడా భగవన్మయంగా ఎప్పుడైతే అనుభవానికి వస్తుందో అదే జ్ఞానానికి గుర్తు. మరి అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే ముందు ఎవరైనా మనల్ని మనం తెలుసుకోవాలి. ముందు నేను వాసుదేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను పరమాత్మనే అనేటువంటి ఆ పరమాత్మ అనుభవములోకి వెళ్ళగలిగిన వాడే జగమంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ అనుభవాన్ని అందుకోగలుగుతాడు. తాను ఏదైతే అయ్యున్నాడో అదే సర్వము అయ్యున్నాడనేటువంటి పరిపక్వ స్థితిని పొందగలుగుతాడు. కనుక తాను దేహమాత్రుడుగా ఉన్నంత వరకు ఈ అనుభవాన్ని ఎవ్వరూ పొందలేం. కనుక దేహమాత్రాన్ని అంటే దేహాన్ని త్యాగం చేసి ఆ భావాన్ని త్యాగం చేసి ఆ దేహాంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉందో అంతర్యామిగా ఎప్పుడైతే తాను మారగలుగుతాడో అప్పుడే ఏకమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని తాను అందుకోగలుగుతాడు. ఆ విధంగా ఉండాలి అంటే సర్వ సంకల్ప త్యాగి అయి ఉండాలి. ఏ సంకల్పము లేనటువంటి వాడే ఏకైక ఒకే ఒక భావనతో నిశ్చింతగా నిశ్చయమైపోయిన వాడై ఉండాలి. ఆ విధంగా ఎప్పుడైతే ఉండగలుగుతాడో, ఎందుకంటే యోగ వాసిష్టములో వశిష్ఠ మహర్షి చెప్తారు, సర్వ సంకల్ప త్యాగి ఎవడైతే ఉంటాడో వాడే పరమజ్ఞాని అంటారు. అంటే సంకల్పములు పరిపూర్ణముగా ఎవడైతే లేకుండా అయిపోతాడో, త్యాగం చేయగలుగుతాడు, విడిచిపెట్టేస్తాడో. ఎవరు విడిచిపెట్టగలుగుతారంటే తనని తాను తెలుసుకున్నవాడే దాన్ని విడిచిపెట్టగలుగుతాడు. మనం అనుకుంటాం ఏమీ ఆలోచించకపోతే అసలు ఈ జగత్తులో అసలు వ్యవహారం ఎలా నడుస్తుంది, ఈ యొక్క క్రమ పద్ధతిలో మన జీవన విధానం ఎలా నడుస్తుందని భయపడుతూ ఉంటాం. అలా ఉంటే ఇంకేముంది, ఏమీ ఉండదు, ఇంకా జీవితము నిస్సారం అనుకుంటాం. కానీ ఇదంతా మనకి తెలియకపడేటువంటి అపోహ. కానీ ఒక్కసారి నువ్వు ధైర్యం చేసి అన్ని సంకల్పాలు అంటే ఇది మంచిది చెడ్డది అనేటువంటి తేడా లేకుండా ఏ సంకల్పము నీది కాదు. ఎందుకంటే ఇక్కడ ఏ భావన చేసినా ఏ సంకల్పం వచ్చినా అది ఈ దేహానికి సంబంధించే ఉంటుంది తప్ప అన్యము కాదు. కనుక అదే నీవు కానప్పుడు సంకల్పము చేయవలసిన అవసరమే లేదు. కనుక ఆ విధముగా దాన్నిగా విడిచిపెట్టేసి నువ్వుగా ఉంటూ ఏకైక భావనతో ఎప్పుడైతే నిశ్చింతుడు అయిపోతావో అప్పుడు నిన్ను అనుభవించగలుగుతావు. అప్పుడు జగమంతా నిండి ఉన్న నీవెవరో అంటే పరమాత్మ యొక్క ఆ యొక్క స్థితి ఏమిటో అప్పుడు నీకు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా ఉన్నప్పుడే ప్రతి ప్రాణిలోనూ కదిలేవాని ఎందు కదలనేవాని ఎందు అన్నింటిలో కూడా ఏకత్వానుభూతిని అనుభవించగలుగుతాడు పరమజ్ఞాని. ఏది చూసినా ఈ కంటితో చూడబడే ప్రతి ఒక్క దృశ్యమునందు కూడా అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మానుభూతిని అనుభవిస్తూ ఉంటాడు. అలా అనుభవించాలంటే ముందు తాను అదిగా అవ్వాలి. అదిగా అయిన వాడే అంతటా వ్యాపకం అవ్వగలుగుతాడు, అది ఒక్కటిగా తెలుసుకోగలుగుతాడు. ఈ విధముగా జ్ఞాని సర్వము వాసుదేవుడే అనేటువంటి భావముతో అఖండానుభవము అంటే ఖండనము లేదక్కడ, ముక్కముక్కలుగా విభజించే భావన కాదక్కడ. సహజంగా మనము భగవద్భావన చెయ్యాలనుకుని అప్పుడప్పుడు ఆ భావాన్ని తెచ్చుకుంటూ మరల మాయలో పడిపోతూ ఉంటాం. అదేమిటి, ఖండములుగా చేస్తుండే పనిగట్టుకు తెచ్చుకునే భావనది. కానీ ఇదేమిటి అంటే సహజ భావన, సహజ స్థితి. చెప్పాలంటే సహజ ధ్యానం ఇదే. సహజంగానే తానెవరై ఉన్నారో ఆ స్థితిలో అలా ఉండిపోతే సహజంగానే ఈ ఏకత్వానుభూతి వచ్చేస్తుంది. అంటే తెచ్చుకుంటే వచ్చేది కాదు, తెచ్చుకుంటే ఎప్పుడు కూడా అది నిలిచిపోదు, మళ్ళా పోతుంది. తెచ్చుకుంటే వచ్చే భావన ఎప్పుడు కూడా స్థిరం కాదు. కానీ తెచ్చుకోకుండానే ఆ భావన అలా ఉండాలి అంటే నువ్వుగా ఉండిపోవడమే.
నీవెవరివో నువ్వు తెలుసుకుని ఆ పరమాత్మ యొక్క అనుభవమే నువ్వుగా మారిపోయినప్పుడు ఈ సర్వము వాసుదేవమయంగా నీకు అప్పుడే అనుభవానికి వస్తుంది. కనుక ఈ విధముగా ఈ అఖండానుభవముతో నన్ను చెందుచున్నాడు, అట్టి మహనీయుడు చాలా అరుదు అన్నారు ఇక్కడ. ఈ విధముగా పరమాత్మ అనుభవాన్ని ఎల్లప్పుడూ అనుభవిస్తున్న మహనీయులు లోకములో చాలా అరుదు అన్నారు కదా అని చెప్పి అది ఎవరికో ఎప్పుడో వస్తుందిలే అని వాయిదా వేయకూడదు. అటువంటి స్థితి ఎన్నో జన్మల పరిపక్వత వల్ల వస్తుంది. కనుక మనము అటువంటి ఎన్నో జన్మల్లో దాన్ని అనుభవిస్తూనే వచ్చామని భావనతో ఇప్పుడే దాన్ని పొందేటువంటి ప్రయత్నం సదా చేయాలి. చాలా అరుదు అంటే అక్కడక్కడ ఉంటారు కనుక అలా అన్నారు, కానీ తప్పకుండా ఇటువంటి మహానుభావులు ఉంటారు. కనుక అటువంటి జ్ఞానులే ఉత్తమోత్తములని భగవంతుని యొక్క ఉద్బోధ ఇక్కడ. మిగతా అంశాన్ని మనము వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్.